క్రైస్తవ ప్రపంచానికి తెలియజేయాల్సింది ఏంటంటే మన దగ్గర ఇంకా 5 గంటలు మాత్రమే ఉన్నాయి. 2 గంటల వరకు మరి భూస్థాపన కార్యక్రమం ముగించాలని అనుకుంటున్నారు. కాబట్టి క్రైస్తవ ప్రజలు తరలి రావాలని, వచ్చిన వాళ్ళు వెళ్ళకుండా తన యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పాలని మీ ప్రెజెన్స్తో మరి తప్పకుండా త్వరగా రమ్మని నేను పిలుపునిస్తున్నాను. ఎందుకంటే చనిపోయింది ఒక చర్చ్ కాపరి మాత్రమే కాదు, కొన్ని సంఘాలకి, తెలుగు 2 రాష్ట్రాలకి ఒక వక్త, ఒక పెద్ద లీడర్ని మనం కోల్పోయినాం. మన కొరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు, ఎన్నో గ్రామాలకి తిరిగినాడు, ఎన్నో చర్చెస్ తిరిగినాడు, రాత్రనక పగలనక ట్రావెలింగ్ చేసినాడు, ఒళ్ళు నొప్పులతో ప్రయాణం చేసి, బాగా లేకపోయినా ప్రయాణం చేసి మన కొరకు దేవుని సువార్తను ప్రకటించినాడు. కాబట్టి మనము వచ్చి ఆయన యొక్క మరణానికి మనము విట్నెస్గా నిల్చుందాం. ఆయన యాక్సిడెంట్లో చనిపోలేదు, ఆయనను మర్డర్ చేసినారు. క్రీస్తు కొరకు సువార్త ప్రకటిస్తూ ఆయన కొరకు సాక్షిగా చనిపోయినారు. కాబట్టి అంత గొప్ప త్యాగం చేసినందుకు మనము రావాల్సిందే, ఆయన కొరకు నిలబడాల్సిందే. తప్పకుండా త్వరగా రమ్మని ప్రతి ఒక్క క్రైస్తవుడు, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఖాళీగా ఉన్న లీవ్ తీసుకొని ఒక 5 గంటలు పర్మిషన్ తీసుకోండి. 5 గంటలు, 2 గంటల లోపల క్లోజ్ అయిపోతుంది. త్వరగా రమ్మని నేను క్రైస్తవ ప్రజలకి పిలుపునిస్తున్నాను.